నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ పదవులకు తమిళసై సౌందర్యరాజన్ రాజీనామా. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాసం ఆరుద్ర నక్షత్రం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా రుద్రహోమం. యానాం గోపాల్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో పైప్ లైన్ పగిలి మురుగునీరు కలిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్న స్థానికులు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ పదవులకు తమిళసై సౌందర్యరాజన్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించడం జరిగింది. రాష్ట్రపతి కార్యాలయానికి గవర్నర్ రాజీనామా లేఖ చేరడం అనంతరం రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ఈ అంశం పుదుచ్చేరి రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. పుదుచ్చేరి తమిళనాడు నుండి ఏదో ఒక చోట లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉన్నందునే రాజీనామా చేశారంటూ తెలుస్తుంది. The current status of Puducherry in terms of what, like the Secretary was mentioning, the enforcement aspect in terms of the reductions that has been done, what has been done to maintain also the supporting institutions from social welfare and other departments, which is one of the pillars which the Secretary was mentioning. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం ఆరుద్ర నక్షత్రం మహాపర్వదినం పురస్కరించుకుని రుద్రహోమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, రుద్రహోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. 35 మంది గోత్రనామాలతో జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు బ్రహ్మశ్రీ నాగాభట్ల రామకృష్ణమూర్తి, శ్రీరామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం జీవీఎస్ హోటల్లో మొదటి రోజు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, నాయకులు, కార్యకర్తలు, క్యాడర్తో సమావేశం నిర్వహించారు. కనకాలపేటలోని డంపింగ్ యార్డ్ను పరిశీలించి అనంతరం స్థానికంగా త్రాగు, సాగునీరుపై చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ పరిపాలనాధికారితో సమావేశమై రైతులకు, ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని పుదుచ్చేరి ఎమ్మెల్యే వైద్యనాథన్ కోరారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, మార్చురీ విభాగం, సిటీ స్కానింగ్, ఎక్స్రే, జనరేటరు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే గోపాల్ నగర్లో ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుంటున్న డంపింగ్ యార్డ్, రీసైక్లింగ్ స్థలం ఎమ్మెల్యే వైద్యనాథన్, యానాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు, కాటంశెట్టి రామమూర్తి, పెరిమాళ్ చక్రవర్తి, బంగారం, మున్నా, గణేష్లతో కలిసి పరిశీలించారు. அது
ಅಲ್ಲಿ ಪಾಲಿಸಿ ಸರ್ ಅಲ್ಲಿ ಪಾಲಿಸಿ ಅಲ್ಲಿ ಪಾಲಿಸಿ ಹಂಗೆ ನಮ್ಮ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು அவங்க பணத்தை போயிட்டா கீழே இப்படி போயிடுச்சு அவங்களோட சேனல் நம்ம கம்ப்ளீட் பண்ணி தான் அடி எடுத்து வச்சுங்க. நான் போய் அதை பார்த்தேன் அங்கேயும் தண்ணி இல்லை. அதனால பார்த்தா அப்படியே ரொம்ப தண்ணி இவ்வளோ தான் இருக்குது. இந்த அளவு தண்ணி தான் அவ்வளோ ஹாப்பியாக நல்லா பார்ப்பாங்க. அதுதான் எனக்கு ముమ్మిడివరం మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. తమ తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ధైర్యం చెప్పి పరీక్షలు రాసేందుకు పంపించారు. పాఠశాల ఆవరణలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పాఠశాల సమీపంలో ఎవరూ గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు. హైదరాబాద్ సప్తపతి గార్డెన్స్ ముమ్మిడివరం నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం ఉద్యోగం కోసం వచ్చిన వారు హైదరాబాద్లో ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలు అనేక మంది ఉన్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజును ఊరేగింపుగా తీసుకువచ్చి ఘనంగా సత్కరించారు. సుమారుగా 4,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జరగబోయే ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి మంచి మెజారిటీతో బుచ్చిబాబును గెలిపించాలని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చేశారని, మళ్లీ అభివృద్ధి జరగాలంటే మళ్లీ బుచ్చిబాబుని గెలిపించుకోవాలని అన్నారు. బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎక్కడా అభివృద్ధి జరగలేదని, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఒక రౌడీ రాజ్యంగా రాష్ట్రమంతా తయారైందని, ఇప్పటికైనా వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని, ప్రతి ఒక్కరూ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. రండి మన బుచ్చిబాబు నచ్చిండు. ఇంకా చూస్తారేంటి? వెయ్ మల్లా అరే కష్టమంటే చెన్న పవనన్న, తెలుగు నేల మేలు కోరి చెందన్న పవనన్న, ఈ గడ్డను కాపాడగ కలిసి ముందుకొచ్చెరన్నా. సైకిల్ కే ఓటేసి పసుపు జెండా నగరేస్తాం. అసలు నాకు పెద్ద డౌట్ వస్తుందండి. నేను ముమ్మిడివరంలో ఉన్నానా, హైదరాబాద్ లో ఉన్నానా? ముందుగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఆశయంగా మారితే మన బుచ్చి బాబన్న లాగా ఉంటాం. మరి రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదికపై ఉన్న అతిరథ మహారాజు పెద్దలు మన వివేకానంద గారు, పాడి నరసింహ గారు, మన తెలంగాణ రాష్ట్ర అతిథి సామాజిక వర్గ అధ్యక్షులు వీరా కుమార్ గారు, ప్రముఖ పరిశ్రమవేత్త మన పెద్దలు వెరిటెక్స్ స్వరం గారు, మన శ్యామల రాజు గారు, రాయపేట రాజా గారు, మన కాశీ గారు, పెద్దలు సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు గారు, రుతులు సాయి గారు, మన దొరబాబు గారు, అశోక్ గారు, అదేవిధంగా గంగసూర్నాథ్ గారు, సచిన్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, మరి వేదిక ముందున్న మన ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి రేపు మే 13న జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి పోటీ చేసే అవకాశం ముమ్మడివరంలో ఇచ్చారు. కాబట్టి మీ అందరూ మన నియోజకవర్గంలో ఉన్న వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ, మరి ఏదైతే ఉపాధి గురించి కానీ వచ్చినా మీరందరినీ కూడా ఒకసారి కలిసి మీ అందరినీ కూడా
చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. అది చాలా సంతోషంగా మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున ఇంత కాలాతీతమైన మీరందరూ ఈ టైం వేసి మాకు వచ్చినందుకు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆ రోజు మీ అందరూ నన్ను ఓట్లేసి గెలిపించి 29,500 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా నేను ఎక్కడ అవినీతి లేకుండా అభివృద్ధి ధ్యేయంగా ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మనం గ్రామాల్లో కావాల్సిన వేదికగా ప్రతి వీధికి మనం సిమెంట్ రోడ్లు వేసాం. ప్రతి ఇంటికి కూడా ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. కావాల్సిన ఎంతమందికి కావాల్సిన అంతమందికి హౌసింగ్ ఇచ్చాం. అదేవిధంగా తాగునీరు ఇచ్చాం. మరి విద్యుత్ కూడా చేసాం. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ గ్రామాలు ప్రతిష్ట చేయడం గ్రామానికి కావాల్సిన ముఖ్యంగా అవే. మరి అటువంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రం రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల నోటు బడ్జెట్ మనందరి గురించి మన మధ్యలో ఉన్న అమరావతి రాజధాని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే మన భావితరాల భవిష్యత్తుకి ఒక పునాది వేయాలని చెప్పి ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణం చేపడితే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతానని చెప్పి ఇప్పుడు దాకా 3 ఇటుకలు కూడా పెట్టకుండా మన రాష్ట్రాన్ని అప్పుల పనులు చేశాడు. మీ అందరూ చూస్తారు. అదే యానాం గోపాల్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో పైప్ లైన్ పగిలి మురుగునీరు కలిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆరోపించారు. ప్రధాన రహదారి కావడం, భారీ వాహనాలు తిరగడం వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్థానిక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గత కొన్ని రోజులుగా పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ అసంపూర్తిగా వదిలేయడంతో అటుగా ఇంటింటికి వెళుతున్న కుళాయిలు పగిలిపోవడంతో ఈ డ్రైనేజ్ వాటర్ తద్వారా ఇంటిలకు చేరుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణం చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. చెప్పండి. వేసిన తర్వాత వాటర్ పైప్ అది పగిలింది. చెప్పండి. 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి కాదు, తగ్గించి 3 రోజులు అయింది. శుక్రవారం తవ్వారు. ఇది మళ్ళీ 3 రోజులు ఏం వర్క్ లేదు. అది చెప్పండి. లోపలికే బయటికి రానక భయం వేస్తుంది. అంటే ఈ ఏజ్లో నేను రిస్క్ తీసుకోలేను కదా. ఇదంతా కూడా తీసింది. ఇదంతా కూడా ఇంట్లోకి ఎలాగేస్తారు. రోడ్డు మాకు న్యూస్ వచ్చేయాలి. ఎవరికి ఇవ్వాలో ఇచ్చేయండి. ఇబ్బంది ఏం లేదు. మా కాలనీ అందరూ ఇబ్బంది పడుతున్నాం. మాకు సమాధానం చెప్పట్లేదు. ఎవరో ఎవరికి హలో, ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఇది కలిసిపోయింది. రారా బాబు ఇక్కడ వెళ్ళాను నాగరాజు. నా పేరు నరేష్ వర్మ అండి. ఇది రమారమి 10 రోజులు బట్టి మా గోపాల్ నగర్, గాంధీనగర్, శ్రీరామ్ నగర్ ఏదైతే రహదారి ఉందో మెయిన్ రోడ్డుకి, ఆ రహదారి వాటర్ పైప్ లైన్ అని చెప్పేసి మెయిన్ రోడ్ని సైడ్ అంతా తవ్వడం జరిగింది. 15 రోజులు అయింది కానీ దీనికి ఎటువంటి సొల్యూషన్ కానీ ఎటువంటి ఇది కానీ లేదు. ఈ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఈ మెయిన్ రోడ్ అంతా డైలీ కూడా చాలా పెద్ద వాహనాలు వెళ్తూ ఉంటాయి. పిల్లలు కానీ స్కూల్ బస్సులు కానీ ఏదైనా 2 వెహికల్స్ తప్పుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి అదేవిధంగా ఈ పైప్ లైన్ తవ్వేటప్పుడు ఎవరికైతే ఇంట్లోకి పైప్ లైన్ వెళ్ళి ఈ హోల్స్ కూడా పట్టడం జరిగింది. వాటర్ వచ్చినని చెప్పి కూడా ఆల్రెడీ వేసవకాలం వచ్చింది. మనకి నీటి కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పైప్ నుంచి వాటర్ కూడా లీక్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాటర్ ఆపినప్పుడు ఆ డ్రైన్లో ఉన్న వాటర్ ఆ పైప్ అంపడా కూడా అందులో మెయిన్ లైన్లోకి చేరడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇంట్లో వాటర్ పట్టుకునే వాళ్ళందరికీ కూడా ఈ డ్రైన్ వాటర్ వస్తుంది. దానివల్ల అనేక మంది అనారోగ్యాలకు గురవడం కూడా జరుగుతుంది. దీనికి ఎవరినన్నా అడుగుదామంటే కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఎవరిది కూడా మాకు తెలియట్లేదు. ఈ రోజు వరకు కూడా ఎవరన్నా వస్తారేమో ఇక్కడ అని చూస్తున్నాం. ఇక్కడ కూడా హెవీ వెహికల్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న రోడ్లని చిన్న మరామతులు జరుగుతున్నాయి. సిమెంట్ వర్క్ చేస్తుంటే నిలబట్టలేదు. అటువంటిది మెయిన్ రోడ్ మొత్తం కింద ఉన్న మ్యాట్తో సహా లేపేయడం జరిగింది.
కాంక్రీట్ మ్యాట్తో సహా లేపేయడం జరిగింది. దాన్ని మళ్ళీ యథావిధిగా సెట్ చేయాలంటే అది ఏదో తాత్కాలికంగా వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. సేమ్ ఈ రోడ్లు ఏదైతే పరిస్థితిలో ఉన్నాయో అదే పరిస్థితిలోకి మెయిన్ రోడ్ కూడా చేరే పరిస్థితి ఉంది. తర్వాత ఎవడో కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక రోడ్డు వేయాలంటేనే అనేక సార్లు ఇక్కడ గోపాలనగర్లో కానీ అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు రేపు నుంచి హోల్స్ పెడితే అలా దీనికి మరామతులు చేస్తారన్నది ఎంతవరకు నమ్మకం అన్నది మా ఎవరికి కూడా నమ్మకం లేకపోవడం వల్ల ఈరోజు మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ సమస్యపై ఎవరు క్లారిటీ ఇవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నది కూడా మా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. రేపు నుంచి దీని మీద మేము అందరం కూడా ఒక లెటర్ పూర్వకంగా కూడా మేము ఆఫీస్కి ఇద్దాం అనుకుంటున్నాం. ఒకసారి మీడియా పరంగా యానంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాటర్ తాగుతున్నారు. గోపాలనగర్లో అందరికీ కూడా ఈ సమస్య తెలియదు. యాక్చువల్గా మీరు తాగి వాటర్ అంతా కూడా డ్రైన్ ఇక్కడ మిక్స్ అయ్యింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఒకసారి వచ్చి మీరు ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ మీరు మీడియా వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. దీనిపై మీ మీడియా ద్వారా అన్నా సరే కొంచెం ఒకసారి గవర్నమెంట్కి విన్నపిస్తారని మనసారా కోరుకున్నాం. ఒకసారి అధికారులు కూడా స్పందించాలి దీని మీద. మా యొక్క ఆరోగ్యం గురించి ఒకసారి పట్టించు. మా ఒక్క ఆరోగ్యమే కాదు, ఈ మెయిన్ పైప్ లైన్ అందరికీ కూడా వెళ్తుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి కూడా మీరు ఒకసారి శ్రద్ధ తీసుకుని దీనికి ఒక సొల్యూషన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించండి. ముమ్మిడివరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్, బాలయోగిలను గెలిపించండి అంటూ కోరంగి పంచాయతీ సీతారామపురంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ టేకుమూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవ వీరబాబు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయు సంక్షేమ పథకాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కావాలంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడికి సాధ్యమని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, నడింపల్లి వినోద్, టేకమూడి సత్యనారాయణ, టేకమూడి అనంతలక్ష్మి, వెంటపల్లి ఉమామహేశ్వరి, జువ్వాది సత్యవేణి, సత్య, వరలక్ష్మి, పెమ్మాడి కృష్ణవేణి, కోడూరి ఆదినారాయణ, తాతాజీ, చంద్రాల బుజ్జి, కృష్ణ, జన సైనికులు చెల్ల గంగారావు, వాసు లక్ష్మణరావు, సలాది నాగేశ్వరరావు, అడబాల వీరబాబు, రాజు, చంద్రాల శ్రీను, పినపోతు సోమరాజు, మంచం సోమరాజు, బూత్ ఇన్ఛార్జీలు, కుటుంబ సాధికారిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 4,000 రూపాయలు మీకు చేయడం జరుగుతుంది. ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సూపర్ సిటీని పెట్టి సైకిల్ గుర్తు ఓటేయండి. దగాపడ్డ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే సైకిల్ కోటేయాలి. ఎత్తవా సైకిల్? ఓకే. చదువుకున్నారమ్మా? ఇద్దరికి డబ్బులు వస్తున్నాయా? రేపు గవర్నమెంట్ వస్తే ఇద్దరికి 15,000 ఇస్తారు. పెన్షన్ 4,000 చేశారు. ఇంటికి తెచ్చిస్తారు. ఇబ్బంది అధికారం రాగానే ఫస్ట్ అంటే తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రం వద్దకు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ పరీక్షా కేంద్రంలో మొత్తం 170 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 169 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఒకరు అబ్సెంట్ అయినట్లు ఎంఈఓ మంగయ్యమ్మ తెలిపారు.
ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ సతీ సమేతంగా మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమక్షంలో రెండవసారి ఎంపీ టికెట్ సాధించిన నందిగం సురేష్ని వారి సతీమణి బేబమ్మని గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మాట్లాడుతూ ఈసారి కూడా బాపట్ల ఎంపీగా రెండవసారి అఖండ మెజారిటీతో గెలుపొంది జగన్కి బాపట్ల ఎంపీ సీటు గిఫ్ట్గా ఇవ్వాలని కోరారు. జగన్కి నందిగం సురేష్ గారంటే చాలా అభిమానమని, అందుకే రాష్ట్రంలో ఎంపీ సీట్లు సెంటిమెంట్గా సురేష్ చే ప్రకటన చేయించారని, అదే సెంటిమెంట్ రిపీట్ అవుతూ రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ 25కు 25 సాధించి మరల వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీను, చెట్ల సత్యనారాయణ, లంక ఏడుకొండలు, పెట్ల సూర్యనారాయణరాజు, నవుండ్రు రమేష్, జొన్నాడ అజయ్, పెద్దపూడి మణికంఠ, ఉందుర్తి ప్రసాద్, సవరపు కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండల వ్యాప్తంగా 1150 మంది విద్యార్థులు 2024 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తాళ్లరేవు మండలంలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండల వ్యాప్తంగా 1150 మంది విద్యార్థులు 2024 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తాళ్లరేవు ఉన్నత పాఠశాల, పటవల, ఇంజరం, తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు సజావుగా రాసేందుకు ఏర్పాట్లు చేశారు. 1150 మంది విద్యార్థులకు 50 మంది పరీక్షకు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. చూసుకోండి ఎక్కడ ఉంది నెంబర్ ఏ రూము ఫైవ్లో చూసుకోండి. శ్రీదుర్గ నెంబర్ 5 వేసుకో. ప్రైవేట్ స్కూల్, కేరళ స్కూలు, మార్గదర్శి, నలంద, తర్వాత సత్యసాయి, కేరళ, అలాగే చిన్నపూడి వెంకట, మన స్కూలు బైరప్ప మన స్కూలేనా. అది నేచురల్ యానాం గాజులవారి వీధిలోని జీవీఎస్ పార్వతీసారమ్మ గార్డెన్లో నిర్వహించిన గళమురళి విన్యాసం ఆకట్టుకుంది. శ్వాస మురళిగా పేరు పొందిన హైదరాబాద్కు చెందిన ఈలపాట గాయకుడు డాక్టర్ కొమరవోలు శివప్రసాద్ తన ఈలపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి దాట్ల దేవదానం రాజు, రామ్మోహన్ రావు, టీవీఎస్ఎస్వి ప్రసాదరావు, వీళ్ల రెడ్డి నాయుడు, ఉంగరాల బూరిబాబు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ పదవులకు తమిళసై సౌందర్యరాజన్ రాజీనామా. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఫాల్గుణ మాసం ఆరుద్ర నక్షత్రం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా రుద్రహోమం. యానాం గోపాల్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో పైప్ లైన్ పగిలి మురుగునీరు కలిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్న స్థానికులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.